మనం గతంలో బెజ్జంకి ఇల్లంతకుంట దక్కపు టోర్నమెంట్ అని ఆడి కప్పులు తీసుకొస్తాం. పెద్దలింగపురం వస్తుందని చెప్పని కప్పు వీళ్ళకి అనే స్థాయిలో ఆడటం. మధ్యలో ఏమైందేమో మనకు గ్రౌండ్ లేక ఇబ్బంది పడ్డాం. సరే, ఏ ఇబ్బంది అయినా ఇప్పటికైనా కానీ క్రికెట్ రాణించాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో పలు రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కాకుండా ఏ ఆటనైనా సరే ప్రోత్సహించడానికి నేను ముందుగా ఉంటానని చెప్పని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది అని చెప్పంటే చెడు అలవాట్లకు, డ్రగ్స్కు బానిసలు కావద్దని చెప్పని కోరుతున్నాను. ఇక్కడ కేతిరెడ్డి నవనన్న గారు మొన్న జరిగిన ఇల్లందకుంట టోర్నమెంట్లో మన వాళ్ళు సెమీస్ వరకు వెళ్ళారు. దీని ముఖ్య ఉద్దేశం ఆలోచించి అన్న వాస్తవానికి ప్రతి గ్రామంలో క్రీడాకారులు ఆడడానికి బ్యాట్లు కానీ బాల్ కానీ లేకుండా వాళ్ళు 200 వీళ్ళు 200 జమ చేసుకొని టోర్నమెంట్లకు కానీ పోతున్న దాన్ని ఉద్దేశించి ఈ పిల్లలంతా ఇప్పుడు చెడు ఉద్దేశాలకు వెళ్తున్నారు. ఈ పత్తాలాటకు కానీ ఈ డ్రగ్స్కి అంతా వీళ్ళు బానిసలు అవుతున్నారని ఉద్దేశం కొద్దీ ప్రోత్సహించి మా ఊర్లో ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఆడడానికి ఒక 50 మంది గ్రౌండ్లో కనబడాలని ఉద్దేశం కొద్దీ అందరికీ ప్రోత్సహించి అన్ననే ముందుకొచ్చి కిట్ ఇవ్వడం జరిగింది. కిట్తో పాటు టీషర్ట్లు కానీ ప్రతిదీ ఇవన్నీ ఇప్పించి కూడా అన్న ఒక మాట కూడా చెప్పారు, మీరంతా చెడుకు బానిస కాకుండా ఉంటే దేనికైనా నేను ఉన్నా సిద్ధం, మీ వెనక నేనున్నా అని చెప్పి అన్న చెప్పడం జరిగింది. ఈ ప్రోత్సాహానికి ఇంకా ఊళ్ళో ఎవరైనా ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా ప్రోత్సాహం చేయడానికి వస్తే అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఇంకా క్రీడలకు చాలా ఏది ఇచ్చినా కూడా పిల్లలు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, వాళ్ళని చెడు ఉద్దేశాలకు పోకుండా ఇక్కడ వీళ్ళు ఈ క్రీడా రంగానికి ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఊళ్ళో ఎవరైనా కూడా దాత ఎవరిని కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పెద్దలింగపూర్ గ్రామంలో కేతిరెడ్డి నవీన్ రెడ్డి గారు క్రికెట్ ఆడే వాళ్లకు క్రికెట్ కిట్ మొత్తం ఇవ్వడం జరిగింది. టీషర్ట్ కావచ్చు, టోపీ, బ్యాటు, దాంతోపాటు ప్యాడ్లు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో యువత చెడు మార్గాలకు బానిసలు అవుతారు. ఎట్లా అంటే పత్తాలు కావచ్చు, జూదం కావచ్చు, మన మద్యపానానికి, డ్రగ్స్కు అన్నిటికీ బానిస అవుతారు. కాబట్టి అలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండడానికి అట్లాంటి దాతనికి కొంతమంది ముందుకు రావాలి. వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇలాంటి ఇవ్వడం ద్వారా యూత్ అనేది చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల యాక్టివిటీస్ మంచిగా మెరుగుతాయి, వాళ్ళకు జ్ఞానం పెంపొందిస్తారని చెప్పి ఉద్దేశం కొద్ది ఆయన అందరు పిల్లలు బాధపడుతున్నారని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. గ్రామ